బాగా అనిపించిన క్యారెక్టర్ 'కరుణాకర్‌ది'. యెస్ అండి. అది అసల ఇప్పుడు ప్రెజెంట్ చాలా మంది కనెక్ట్ అవుతున్నారు ఆ క్యారెక్టర్‌కి. ట్రూ లవర్ క్యారెక్టర్. బన్నీవాస్ గారికి ఓల్డ్ క్యారెక్టర్స్‌లో 'మనపురం మురళి' ఆ హ్మ్. క్యారెక్టర్ పేరు. 'మనపురం మురళి' క్యారెక్టరే విపరీతమైన ఇష్టం. సో, హ్మ్. మీకు గుర్తుందో లేదో ఎక్కడో స్టేజ్ మీద వాసు గారు అన్న అది మన 'సుహాస్‌ని అనుకుంటున్నాం ఆ క్యారెక్టరు. సుహాస్ కోసం అప్రోచ్ అయ్యాం' అని అప్పుడు మీకు అనౌన్స్ కూడా చేశారు మామూలుగా ఏదో హ్మ్. హ్మ్. మాట్లాడుతూ. అంటే ఆ క్యారెక్టర్ ఆయనకి విపరీతమైన ఇష్టం అండి. అంటే మీరు ఆ క్యారెక్టర్ కోసం ఎత్తారు కదా! సో, విపరీతంగా ఎంజాయ్ చేసిన క్యారెక్టర్ అది. సో, డే 1 నుంచి ఈ రోజు వరకు ఆ క్యారెక్టర్ మీద ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. అది నిజంగానే వర్కౌట్ అయింది. అవును. అయితే ఆ క్యారెక్టర్‌కి మీరనుకున్నట్టు 'సుహాస్‌ని' గాని, లేదంటే ఒక తెలుగు ఆర్టిస్ట్‌ని తీసుకోకుండా 'కరుణాకర్‌ని' తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఓన్లీ తమిళ్ రిలీజ్‌ని దృష్టిలో పెట్టుకొనా? అలా కాదండి. హ్మ్. అస్సలు కానే కాదు. మరి అలాగైతే ఫస్ట్ ప్రియారిటీ మేము 'సుహాసే' అనుకున్నాం కదా! హ్మ్. హ్మ్. బట్ అక్కడ ఏంటంటే ఆ సెన్స్ ఆఫ్ హ్యూమరు లేదంటే అంటే ఆ సెన్సు అతనిలో ఎక్కువ ఆయన అలాంటి రిలేటెడ్ క్యారెక్టర్స్ తమిళ్‌లో విపరీతంగా చేసున్నారండి. హ్మ్. సో, హ్మ్. మనకి కొత్త అసలు మనకు ఆయన ఎవరో తెలీదు కాబట్టి మనకు కొంచెం కనెక్టివిటీ ఉంటదనే ఫీల్ అయ్యారు. ఈ మధ్య మీమ్స్ విపరీతంగా ఆయన మీదే అవును. ఎక్కువ మొత్తం ఆయన పడుతున్నాయి. క్యారెక్టర్ మీద ఏంటంటే వస్తుంది. ఏమంటారు "గొప్పోడు స్వామి నువ్వు, మహాత్ముడు స్వామి, బంగారాన్ని తీసుకొనెళ్ళి చేతిలో పెట్టావు." ఇలాంటివేవో మీమ్స్ అవి హ్మ్. వస్తున్నాయి. కానీ ఆ క్యారెక్టర్ ఎవరైనా తెలుగు ఆర్టిస్ట్ చేసుండుంటే గనుక ఇంకా బాగా కనెక్ట్ అయ్యేవారేమో గదా! ఓహ్! అది తెలీదండి ఇంక. బట్ అంటే హ్మ్. మీకనిపించుంటుంది గదా! ఎందుకంటే ఇప్పుడు అనిపించొచ్చండి. మీరన్నట్టు 'సుహాస్' చేసుంటే ఆబ్వియస్‌గా అదసల ఒక అంటే ఆల్రెడీ 'నాగ చైతన్య' వీళ్ళందరూ మజిలీ ఇవన్నీ చేసున్నారు కాబట్టి యాహ్! అండి. యాహ్! అది అండి. ఇమ్మీడియేట్ కనెక్టివిటీ అయితే ఉండేది. యాహ్! అండి. సో, ఇప్పుడు 'కరుణాకరం' చేయడం వల్ల ఏంటంటే క్యారెక్టర్ చాలా బావుంది. బట్ ఇమ్మీడియేట్‌గా దానికి కనెక్ట్ అవ్వలేకపోతుంది. అంటిల్ అన్‌లెస్ పర్సనల్ రిలేట్ అయితే తప్ప. యాహ్! యాహ్! ఇప్పుడు ఏదైతే ఆ వన్ ఆ! సైడ్ లవర్ ఏదైతే ఉందో ఆ ఆ ఫీలింగ్ ఉంటే తప్ప ఇప్పుడు ఒక జనరిక్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో అది కొంచెం కనెక్ట్ అవ్వడానికి చిన్నపాటి టైం అయితే పడుతుంది. అండ్ పూర్తి స్థాయిలో దానికి కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. యాహ్! ఎందుకంటే ఆయన్ని శ్రీకాకుళం స్లాంగ్‌లో అన్నీ గూడా ఎంత డబ్బింగ్ చెప్పి మేనేజ్ చేసినా గూడా ఎక్కడో ఆ చిన్నపాటి మిస్ మ్యాచ్ అయితే ఉంటుంది ఆయన క్యారెక్టర్‌లో. సో, అది ఒక మీరన్నట్టు 'సుహాస్‌నో' లేదంటే ఇంకెవరన్నా ఒక ప్రాపర్ తెలుగు ఆర్టిస్ట్‌ని పెట్టుండుంటే గనక ఖచ్చితంగా వీళ్ళిద్దరితో సమానంగా అంటే ఇప్పుడు వీళ్ళిద్దరితో నెక్స్ట్ అన్నట్లు అనుకుంటున్నారు గదా! బట్ వీళ్ళిద్దరితో సమానమైన ప్రాధాన్యత ఇవ్వాల్సిన క్యారెక్టర్ అది. మంచిదే మీరన్నట్టుగా ఇక్కడ తెలుగు కాస్టింగ్‌ని పెడితే బావుంటది. హ్మ్. మేబీ ఆ కాస్టింగ్ పెట్టడం వల్ల కొత్తగా అనిపించిందేమో. సో, మేబీ తెలిసినోళ్ళ కంటే కొత్తగా ఫీల్ అయిందే మోర్ ఇంపాక్ట్ ఏమో ఇప్పుడు జరిగిందని నాకనిపించింది.